భక్తులరా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగం నిన్నటి వరకు బాలకాండని 111 భాగాలుగా చెప్పుకున్నాం. ఇవాళ 112వ భాగం చెప్పుకుందాం. పరశురాముడు అలా వెళ్ళగానే దశరథ రాముడు వరుణుడికి ఇచ్చివేశాడు ఆ బాణాన్ని. అప్పుడు వశిష్ఠుడు మొదలు ఋషులకు ప్రణమిల్లి తండ్రిని వివసంగా చూచి అన్నాడు, తండ్రి, పరశురాముడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చతురంగ బలంతో అయోధ్యకు అభిముఖంగా మనం వెళ్దాం. రాముని వచనాలు విని దశరథుడు వెంటనే రాముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. బతుకు జీవుడా, అయ్యో ఎత్తిగాడు నా కొడుకు ఆయన చేతిలో పడకుండా అని. అలానే శిరస్సును ఆఘ్రాణించాడు, అంటే ఇక్కడ ముద్దు పెట్టుకున్నాడు. పులకించిపోయాడు. పునర్జన్మ ఎత్తినట్టుగానే, తన కొడుకే కాదు తను కూడా పునర్జన్మ ఎత్తినట్టుగానే భావించాడు. శీఘ్రమే అయోధ్యకు బయలుదేరాడు. పురజనులందరూ కూడాను మంగళవాయిద్యాలు వాయించారు. ఆయనకి ఆహ్వానం పలుకుతూ నగరంలోకి. ఆ తర్వాత శ్రీమంతులైన తమ కుమారులతో అనుసరించి దశరథుడు హిమవత్ పర్వతానికి సాటిగా ఉండే తన భవనంలో ప్రవేశించాడు. అంత ఎత్తుగా ఉంటుందన్నమాట ఆయన భవనం. తన వారందరూ కూడా తనను పూజించారు. ఆయన్ని కౌసల్య, సుమిత్ర, కైకేయి, తక్కిన రాజస్త్రీలు అందరూ కూడా ఉపచారాలు చేశారు ఆయనకి. సీతను, ఊర్మిళను, మాండవి శృతకీర్తులను ప్రీతితో అంతఃపురంలోకి తీసుకుని పోయారు. అంటే దీని అర్థం ఏంటి? ఆయన భార్యలు లేకుండానే పెళ్లి జరిగింది. దశరథుడు భార్యలు లేకుండానే పెళ్లి జరిగింది కదా. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరు, ఆ కోడళ్ళు అంతఃపురంలో ఉన్న గృహదేవతల్ని పూజించారు. పెద్దలకు అందరికీ నమస్కరించారు. ఆ తర్వాత తమ భర్తలతో కలిసి ఏకాంతంగా క్రీడించారు. కొంతకాలానికి దశరథ మహారాజు కైక కుమారుడైన భరతుడికి ఇలా చెప్పాడు, నాయన, కేకేయ రాజు కుమారుడు నీ మేనమావైన యుధాజిత్తు నిన్ను తీసుకుని పోవడానికి వచ్చి ఇప్పుడు మనతోటే ఉన్నాడు అని. అప్పుడు భరతుడు శత్రుఘ్నుడితో కలిసి బయలుదేరాడు మేనమామ వెంట, తండ్రి యొక్క ఆజ్ఞ తీసుకుని. ఆ తర్వాత రాముడు, లక్ష్మణుడు వాళ్ళిద్దరూ తండ్రిని పూజిస్తూ ఉన్నారు. తండ్రి ఆజ్ఞ చొప్పున నడుచుకుంటున్నాడు. తండ్రికి ఎప్పుడు కూడా ప్రియమే చేకూరుస్తున్నాడు రాముడు. పురజనుల కార్యాలన్నిటి కూడా నిర్వహిస్తున్నాడు చక్కగా. మరి అలానే తల్లులకి వాళ్ళకు కావలసిన పనులు చేసి పెడుతూ ఉన్నాడు. మరి గురువులకు కూడా సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఇలా రాముడు సకల ప్రాణులకు కూడాను ప్రీతిపాత్రుడై భాషించాడు. ఇలా చాలా ఋతువులు గడిపాడు రాముడు సీతతోటి. చాలా కాలం గడిచిపోయింది. ఒక వాక్యంలో ఒక రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతాన్ మనశ్రీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. ఒక వాక్యంలో ఎన్నో ఏళ్ళు గడిచిపోయినాయి, ఎన్నో ఋతువులు గడిచిపోయినాయి. హాయిగా మరి సీత, ప్రీతిపాత్రులైన సీత చేత ధ్యానింపబడుతూ రాముడు గడిపాడు. మరి సీత కూడా మామగారికి ఎంతో ప్రీతిపాత్రులైంది. ఆమె యొక్క వినయాది గుణాల చేత
ఆమె పట్ల ప్రీతి అధికమైంది అంతఃపురంలో. ఆ తర్వాత మరి రాముని హృదయాన్ని కూడా మిథిలాపతి అయిన జనకుని కూతురు, రూపంలో దేవకాంతలతో సమానురాలు, ఆకృతి దాల్చిన లక్ష్మిలాగా ఉన్న సీతాదేవి బాగా తెలుసుకున్నది. సుందర రూపం గలది, మహారాజపుత్రి. ఎంతో అనురాగవతి అయిన ఆమెతో కూడిన ఆ దశరథ రాజర్షి తనయుడైన రాముడు మంచి సమర్థుడు, దేవశ్రేష్ఠుడైన విష్ణువు లక్ష్మీదేవితో వలె శోభిల్లాడు అంటూ ఆఖరి శ్లోకం. తయాసర అజర్షి సుతోభిరామయ సమేయవా ఉత్తమ రాజకన్యయా అతీవ రామ సుశుభేతి కామయ విభుశ్రియా విష్ణురివామరేశ్వర అంటూ బాలకాండని ముగించాడు వాల్మీకి మహర్షి. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.